ఏంటి అనేటువంటిది కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది. రైట్. ఇది సురేష్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అదే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఒక కొత్త పార్టీ పెడుతున్నారట. ఇందాక కూడా మా నాగేంద్ర అన్న తమ్ముడు సురేష్ ఏం మాట్లాడాడు, ఒకదానికి ఒకటి పొంతన లేదు అన్నాడు. నేను విమర్శనాత్మకంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలకి క్లారిటీ ఇవ్వడం ఆయనకి వినసొంపుగా లేదు కాబట్టి అది పొంతన లేదనిపించింది. మళ్ళా ఆయన మాట్లాడుతూ కోడిగిడ్డు మీద ఏకలు పెరిగినట్టు ఏమేమో మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు. సరే, రాజకీయ పార్టీలుగా నేను ఒక ప్రత్యర్థిగా, ఆయన ఒక అధికార పార్టీ నాయకుడిగా ఒకరికొకరు పొంతన ఉండదు. అయితే నేనేమంటున్నానంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు ప్రమాణాలు చేసినంత మాత్రాన సురేష్, నేను ఏమడుగుతున్నాను మీరేం చెప్తున్నారు కాదు, వినండి. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారట రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఇది మాట్లాడేది వెళ్ళండి, మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తారు? నాగేంద్ర అన్న మాట్లాడిన మాటలకు ఒక 2 నిమిషాలు క్లారిటీ ఇచ్చి మాట్లాడతా. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేని లడ్డూ కల్తీ కోసం ఏం చేశారు, దీక్ష నేర్చుకొని అపచారం పాప పరిహారం చేసుకోవాలని దుర్గమ్మ వారి గుడికి అడిగారు. ఏమొస్తుంది పాప పరిహారం చేస్తే? ఆయన ఇప్పుడు అంటున్నారు కదా, జోగి రమేష్ గారు ప్రమాణం చేసినంత మాత్రాన ఏమొచ్చిందని. మరి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే పాప పరిహారం చేస్తానని చెప్పి దీక్ష కట్టారు. వెళ్ళి మెట్లు కింద నుంచి పైదాకా మెట్లు కడిగేశారు. చెప్తా అదే మన వరకు వస్తే అది సంసారం, ఎదుటోడు చేస్తే అది వేరేది. ఇదే ఈ ధోరణి పోవాలా? సురేష్ తమ్ముడు ఒక సెకండ్ మళ్ళా నువ్వే మాట్లాడదు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి తమ్ముడు? రాముడి తల విగ్రహాన్ని పోతే పోయింది, దొంగగూళ్ళలో 2 ఆంజనేయ చోటులు పోయిన ఎదవేవుడు, ఇవన్నీ తెలీదా? దేవుడు కాదా వాళ్ళు? మాట్లాడినండి, ఇస్తాను. మీరు మీది వస్తుంది కదా, టర్న్ వస్తుంది కదా. రమేష్ గారి సత్య ప్రమాణాన్ని తప్పు పట్టిన దానికి నేను వివరణ ఇస్తున్నా. ఇంకా గతము అని గతంలోకి వెళ్తా ఉంటే 1 by 1 బ్యాక్ వెళ్లాల్సిందే. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నారు కదా, అన్నిటికీ గతం అంటున్నారు కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని మీరు ఎందుకు కొనసాగించలా? ఎందుకు రైతు భరోసా కేంద్రాలు ఎత్తి నిట్ట నిలువున ముంచుతున్నారు? సమాధానం ఉందా? ఎందుకు ఆరోగ్యశ్రీ కొనసాగించలేకపోతున్నారు? సమాధానం ఉందా? ఎందుకు విద్యార్థి వసతి లేదు? సమాధానం ఉందా? సరే ఓకే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తున్నారే. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం దమ్ముంటే గతం అనే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ రోజు కూడా ఆరోగ్యానికి పరిమితం కావద్దండి నేను అన్ని వ్యవహారాల్లో చెప్పేది. ఇందుకే మీరు ఏమన్నా చేసుకోండి, ఎందుకంటే 5 ఏళ్ళు మీకు ఇది 5 ఏళ్ల సమయం మీకు ప్రజలు ఇచ్చారో ఈవీఎంలు ఇచ్చారో భగవంతుడికి ఎరుక. సరే ఓకే, ఏంటి కొత్త పార్టీ ఏంటి సార్? రాజకీయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో, ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ ముందు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పార్టీ పెట్టారు. అప్పుడు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని ఒకరు, చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని ఒకరు, లేదు కేంద్ర ప్రభుత్వం కాదు సురేష్, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఆయనకి వ్యతిరేకంగా పెట్టబోతున్నారట. ఇది పాయింట్ ఇక్కడ. అదే చెప్తాను, ఈ పుకార్లు అనేటివి వస్తూ ఉంటాయి. దానిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం, మేము ఇంకొకరి జెండా మోయం, ఇంకొకరికి కూలి పనికి వెళ్ళాం, మా వల్ల కాదు. మేము ఒకటే అజెండా, ఒకటే లీడర్. మేము ఇంకొకరిని భుజాన్ని మోసి వాళ్ళ దగ్గర పోయి చెప్పు దెబ్బలు తినాల్సిన కర్మ మాకు లేదు. కాబట్టి మేము ఎవరన్నా పార్టీలు పెట్టుకొని, లేదంటే ఏ పాత మాజీ నాయకుడు వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోయినా మాకు అభ్యంతరంలే. గ్రంథి శ్రీనివాసన్ అధికార